ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వాక్యము. మీ మార్గాలలో దేవుడు మిమ్మల్ని జ్ఞానవంతులను కావిస్తాడు అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. దావీదు సాధారణమైన గొర్రెల కాపరి, కానీ తగిన సమయంలో దేవుడు అతనిని ఉద్ధరించి గొప్పవానిగా చేయాలనుకున్నాడు. అందుకు కారణమేమిటో మీకు తెలుసా? అతడు దేవుడిని పూర్ణ హృదయముతో బలంతో ప్రేమించాడు. ఆయనను తన తండ్రిగా అంగీకరించి ఎల్లప్పుడూ ఆయనలో జీవించాడు. ఇది అతిశయోక్తి కాదు. దేవుని పట్ల అతనికి అమితమైన ప్రేమ ఉండడం వల్లనే సౌలు రాజు తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ విజయాలను సాధించడానికి దేవుడు దావీదునకు జ్ఞానాన్ని, శక్తిని దయచేశాడు. అవును, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నీతిమంతులకు దేవుడు తన జ్ఞాన సంపదను సమృద్ధిగా దయచేస్తాడు. సొలొమోను తనకు జ్ఞానమిమ్మని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి జ్ఞాన వివేకాలను సమృద్ధిగా అనుగ్రహించాడు. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము, 4వ అధ్యాయం 29వ వాక్యము. నేడు కూడా ఆయన తనను విశ్వాసముతో నమ్మి యథార్థంగా సేవించే వారందరికీ, ప్రత్యేకంగా విద్యార్థులకు ఆయన జ్ఞాన వివేకాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక విద్యార్థి తన స్వశక్తిపై ఆధారపడి పరీక్షలో ర్యాంక్ రావడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ తన స్వల్ప జ్ఞాపక శక్తి వలన ఘోరంగా విఫలమయ్యాడు. అతని హృదయం పగిలిపోయింది. తర్వాత ఏం చేయాలో అతనికి తోచలేదు. ఈ సమయంలో పరీక్ష బాగా రాసిన తన స్నేహితుడిని కలుసుకున్నాడు. ఆ స్నేహితుడు తన తల్లిదండ్రులు దేవుడిని గూర్చి తెలుసుకోవడానికి ఎలా సహాయం చేశారో ఇతనికి చెప్పారు. ఈ విద్యార్థి కూడా ఆ విధంగానే దేవుణ్ణి సేవించి ఆయన కోసం ఉపవాసం ఉన్నాడు. ఎంత అద్భుతం! దేవుడు సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6-7 వాక్యానుసారంగా అతనికి జ్ఞాన వివేకాలను, జ్ఞాపక శక్తిని అధికం చేసి బలపరిచాడు. తర్వాత అతనికి పరీక్షలలో మంచి ర్యాంకు వచ్చింది. అందరికీ సంతోషం కలిగింది. గతంలో అతనిని చీవాట్లు పెట్టిన ఉపాధ్యాయులు అతని విషయంలో గర్వించి అతడు పరీక్షలు బాగా రాసి ర్యాంక్ సంపాదించేలా చేసిన దేవుడిని స్తుతించారు. ప్రియులారా, మీరు ఏ మార్గంలో జ్ఞానాన్వేషణ చేస్తున్నా మీరు దేవుడిని నమ్మకంతో సేవిస్తే ఆయన మీకు దానిని దయచేసి మీ కోరికలను నెరవేరుస్తాడు. మీ కుటుంబ జీవితంలో మీరు పనిచేసే చోట ఆయన దయచేసినట్టుగా మీకు సమృద్ధిగా జ్ఞానాన్ని దయచేసి తన దివ్య కృపతో ఆశీర్వదిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యము. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, నేటి నుండి మాకు మీ సంపదలన్నీ అపారంగా అనుగ్రహించండి. మా జ్ఞాన వివేకాలు మీ ముందు ఎందుకు కొరగానిముగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. మేము మీ ముందు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. నీవు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి. ప్రభా, ఈ రోజంతా కూడా మీ కృప, మీ కాపుదల, మీ దయ, మీ క్షేమము, మీ కరుణా కటాక్షాలు, మీ సన్నిధి మాతో ఉంచండి. మా రాకపోకలలో మీరు తోడేయండి. ఈ రోజంతా కూడా మీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి. కృపగల దేవుడుగా, ఎత్తైన కోటగాని మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీకే స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.